భూమండలాన్ని భవిష్యత్తు తరాలకు సురక్షితంగా అందించడమే లక్ష్యంగా ఏటా ఎర్త్ అవర్ నిర్వహిస్తూ ఉన్నారు. పర్యావరణం కోసం 1 గంట పాటు విద్యుత్ వినియోగాన్ని తగ్గించే బృహత్తర కార్యమిది. ఏటా మార్చి నెలలో చివరి శనివారం రాత్రి 8:30 నుండి 9:30 గంటల మధ్య అన్ని లైట్లు ఆర్పేసి భూమికి స్వాంతన కల్పించడమే ఎర్త్ అవర్. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రాత్రి గంటపాటు అన్ని లైట్లను స్వచ్ఛందంగా ఆపివేయాలని ప్రశ్నకు విజ్ఞప్తి చేశాయి. ఏపీ, తెలంగాణ గవర్నర్లు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. రాజ్ భవన్లో లైట్లు స్విచ్ ఆఫ్ చేయనున్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. తెలంగాణ సెక్రటేరియట్లోనూ ఎర్త్ అవర్ పాటించనున్నట్టు తెలిపారు అధికారులు. ఈ కాలుష్యాన్ని తగ్గించాలి, కార్బన్ ఉద్గారాలు తగ్గించాలంటే విద్యుత్ వాడకము తగ్గించి విద్యుత్ని పొదుపు చేయడము చాలా ముఖ్యమనేది మనము భావించిన తరుణంలో ప్రతి సంవత్సరము ఎర్త్ అవర్ అని ఒక గంట సేపు ప్రపంచమంతటా విద్యుత్ పరికరాలన్నింటినీ స్విచ్ ఆఫ్ చేస్తుంది. దీనివల్ల పరిణామం ఉంటుందా అని చాలామందికి అనుమానం ఉంటుంది. మనము కరోనా టైంలో చూసినాము. కరోనా టైంలో ప్రజలు ఇళ్లలోనే ఉండి లాక్డౌన్ వల్ల చాలా మార్పు, చాలా విపరీతమైన మార్పు తక్కువ సమయంలో కనపడింది. అంటే ప్రకృతి మళ్ళీ పునరుజ్జీవింపజేసే అవకాశము మనకు ఆ లాక్డౌన్ సమయంలో కనపడింది. అందుకే ఎర్త్ అవర్ అనేది అందరూ పాటిస్తే, అంటే 1 గంట సేపు మొత్తం ప్రపంచం అంతటా విద్యుత్ ఉపయోగం ఆపేస్తే ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితం కొరకే మనము దీన్ని పాటించాల్సిన అవసరం ఉంది.